కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వంది కోసం నేను ఎంచుకున్న టాపిక్ పేరు నెవర్ గివ్ అప్. తలపెట్టిన కార్యాన్ని ఎప్పటికీ వదిలేయొద్దు అని మనం దీనికి తెలుగులో అర్థం చెప్పుకోవాలి. ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యత అంటే అవునని సమాధానం చెప్పాలి. అది ఎలాగో మాట్లాడుకోవాలంటే ముందు మనం వీడియోలోకి ప్రవేశించాలి కదా. కనుక వెంటనే ఆ పని చేద్దాం. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి చెప్పాలని ఉంది అంశం పేరు మరోసారి నెవర్ గివ్ అప్. మనిషి జీవితం అంటేనే అదొక సాధన, అదొక తపస్సు, అదొక యజ్ఞం. అంటే అంతటి శిక్షణ, ఏకాగ్రత, పవిత్ర భావనతో కూడిన శ్రమ అవసరం అవుతాయన్నమాట. కనుకనే అది చాలా కష్టమైన పని అనే అర్థంలో అదొక యజ్ఞం, యాగం అనే నానుడి జనం మాటల్లో నిత్య వ్యవహారిక పదంగా నిలిచిపోయింది. ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేసే ఋషులు లేకపోయినా ఇప్పటికీ ఆ మాట అంటున్నామంటే దాని భావం ప్రతి పనికి, అది పెద్దదైనా చిన్నదైనా, పద్ధతిగా పరిశ్రమతో పట్టుదలతో చేయాలన్నా ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు, నిరాశ, నిస్పృహలు ఎదురైనా విసుగు చెంది మధ్యలో వదిలేయకూడదన్న అభిప్రాయాన్ని విజ్ఞులు కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అసలు అలా వదిలేస్తారన్న అనుమానం వాళ్ళకి ఎందుకు వచ్చిందో, అందుకోసమని ఇలాంటి సూక్తులను ఎందుకు చెప్పారో దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఒక మంచి పనిని లేక గొప్ప పనిని చేయాలని, చేసి దాని ఫలితాన్ని పొందాలని వ్యక్తులందరికీ ఉంటుంది. ఆ ఫలితం ద్రవ్య రూపంలో కావచ్చు, సుఖ సంతోషాల రూపంలో కావచ్చు, ఆస్తిపాస్తుల రూపంలో కావచ్చు, పరపతి, హోదా, అధికారం రూపంలోనూ కావచ్చు. దాని మీద ఆశ, కోరిక అందరికీ ఉంటాయి. పురాణ కాలంలో దేవతలను ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందటానికి మునులు, ఋషులు కఠోర దీక్షతో తపస్సులు చేసేవాళ్ళు. ఆ వరాలలో విశ్వశ్రేయస్సుకు సంబంధించినవి ఉండేవి, విశ్వనాశనానికి సంబంధించినవి ఉండేవి. అది వేరే విషయం. ఇప్పుడు అంతే కదా. ఒక కొత్త వ్యవసాయ యంత్రాన్ని లేక ఒక కొత్త వైద్య పరికరాన్ని తయారు చేయాలంటే సైంటిస్టు ముందు దాని మీద సుదీర్ఘ పరిశోధన చేయాలి. అలాగే ఒక కొత్త బాంబును తయారు చేయాలన్నా పరిశోధన చేయాలి. దాని వెంటే పరిశ్రమ చేయాలి. దాని తయారీకి సంబంధించిన వస్తు జ్ఞానం అంతా ముందు నేర్చుకొని, అంటే చదువుకొని, ఆ తర్వాత ప్రయోగాలు చేయాలి. అంటే అర్థం దేనికైనా జ్ఞానం, విజ్ఞానం, మేకింగ్కి సంబంధించిన యాంత్రిక విషయాలు తెలిసి ఉండాలి అని. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మంచి పట్టు కూడా ఉండాలి. వీటికి తోడు సమయం. అవి తయారు కావాలంటే ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో అయ్యే పని కాదు. చాలా ఓపిక, సహనాలతో మ్యాన్ పవర్, మనీ పవర్ వీటన్నింటినీ సమకూర్చుకుంటూ ఏళ్ళు, పూండ్లు అలా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చాం. నెవర్ గివ్ అప్ అన్న సలహా ఇక్కడ ఈ సందర్భంలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమందికి ఒక పనిని చేయాలన్న ఆరాటం, ఆత్రం, తొందర ఉంటాయి. కానీ అంతకాలం శ్రమించే, ఎదురు చూసే సహనం వాళ్లలో ఉండదు. ఇప్పుడంటే ఇప్పుడు ఫలితం వాళ్ళ చేతికి అందాలి. దాన్ని అందరికీ చూపించి ప్రశంసలు, అవార్డులు, డబ్బులు పొందాలి. దీన్నే ఆరంభ ప్రతాపం లేక ఆరంభ శూరత్వం అంటారు. వీళ్ళదంతా హడావుడి, ఆర్భాటం. దానికోసం వాచాలత అంటే ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ పొంగిపోవటం, ఎదుటి వాళ్ళ పొగడ్తలను ఆశించటం వంటి అనవసర పోకడలకు, ఎదుటి వాళ్ళ ముందు నవ్వులు పాలయ్యే పనులకు పూనుకుంటారు. ఇందులో ఆరంభంలోనే చేతులెత్తేసి నా వల్ల కాదని చతికిల పడిపోయే వాళ్ళు కొందరైతే, కొంతకాలం పనిచేసి వెంటనే రిజల్ట్ రాలేదన్న కోపం, చిరాకు, కసితో మధ్యలో వదిలేసేవాళ్ళు మరికొందరు. అందుకే మన వాళ్ళు, మన పూర్వీకులు ఒక మంచి మాటను ఇక్కడ ప్రయోగించారు. అదేమిటి అంటే సంకల్ప బలం అన్నది అది.
ఫలానా పని చేయాలి, అందుకోసం ముందు దానిని ప్రారంభించాలి అని ఆలోచన చేయటం సంకల్పించటం అంటే. అయితే అనుకోవటం వేరు, సంకల్పించటం వేరు. రెండో దానిలో బలం ఉంది. తప్పనిసరి, ఎంత కష్టమైనా చేయాలి అన్నది ఆ బలం. సంకల్పం బలంగా ఉంటే సంకల్ప సిద్ధి కూడా తప్పక లభిస్తుంది. అందుకు నిరంతర పరిశ్రమ, గట్టి ఆశయం, పట్టుదల తోడయ్యాయంటే ఇక తప్పక విజయం మన వెంటే వస్తుంది. పైన చెప్పిన 3 ఆ సంకల్పంలో ఉండాలంటే ముందు ఆ పని మీద లేక తలపెట్టిన ఆ కార్యం మీద మనకు ఇష్టం ఉండాలి. అది లేకుంటే మిగతావి ఎన్ని ఉన్నా వృధా. ఇష్టంతో చేసే పని ఏదైనా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఏ పనైనా తలపెట్టినప్పుడు మన సంకల్పం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి విధివశాత్తు ఏవేవో ఆటంకాలు రావటమో, మన పనితనంలో నైపుణ్యం లేకనో, పొరపాట్ల దొరలో కొన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవలసి రావటమో జరగవచ్చు. అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది, ఇంత కష్టపడి చేసింది వృధా అయింది అన్న నిరాశ, నిస్పృహలు, విసుగు, కోపం వంటివి మన మనసంతా పరుచుకొని మరి ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వవు. అక్కడే గివప్ చేయాలన్న ఆలోచన మనసును పట్టి పీడిస్తుంటుంది. నీ వల్ల కాదు, వదిలేయ్ అని మనసు లోపల నుంచి అంటుంటుంది. దాంతో చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు చాలామంది. కానీ అదే చెయ్యకూడదు. జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి చాలా సహజం అన్న తత్వాన్ని తెలుసుకొని శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని జారిపోతున్న మనసును గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవాలి. ఆ శిథిలాల నుంచే కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్స్ అనేవి మనం ఎక్కడ తప్పు చేశాం అన్న విషయాన్ని ప్రత్యక్షంగా మనకు నేర్పి మళ్ళీ ఆ తప్పు జరగకుండా కాపాడుతాయి. మన పని ఫెయిల్ అయినప్పుడు మనం ఇతరుల నుంచి ఎదుర్కొన్న విమర్శలు, వాళ్ళు మన మీద విసిరిన రాళ్ళు, వాటిని ఏరి తెచ్చుకొని కొత్త ప్రయోగం అనే భవనానికి పునాది రాళ్లుగా నిర్మించుకోవాలి. లేకుంటే మనం అధిరోహించాలి అనుకున్న ఉన్నత శిఖరాలను చేరటానికి మెట్లుగా చేసుకోవాలి. అపజయాలు అనేవి మనకి ఎన్నో అనుభవాలను నేర్పుతాయి. మనం ఏంటో, మనం ఎక్కడ నిల్చొని ఉన్నామో మనకు తెలియచెప్తాయి. మనం ఏంటో మనం తెలుసుకునేలా చేసి మన బలహీనతలను అధిగమించేలా, మనలోని పట్టుదలను మరింత పటిష్టం చేసుకునేలా చేస్తాయి. అందుకే ఇంగ్లీష్లో ట్రై అగైన్ అన్న ఒక మంచి మాట ఉంది. మళ్ళీ ప్రయత్నించు, ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి నిలబడు, ఏదో ఒకరోజు విజయం నీ సొంతం అవుతుంది అన్న ఆ మాటలకు ఎన్నో నిదర్శనాలు మన కట్టెదుటనే ఉన్నాయి. మనం గుర్తించంగానే. సాలెపురుగు గూడు కట్టేటప్పుడు ఎన్నోసార్లు ఆ దారాలు తెగిపోతాయి. పక్షి గూడును కట్టేటప్పుడు గాలివాటకు అది చెదిరి కింద పడిపోతుంది. అయినా అవి విసుగు చెందక వాటి నిర్మాణం జరిగే వరకు అలా కడుతూనే ఉంటాయి. అంతెందుకు, ఎడిసన్ అనే సైంటిస్టు ఎలక్ట్రిక్ బల్బును కనుగొనటానికి ఎన్నోసార్లు ఫెయిల్ కావలసి వచ్చిందట. రైట్ సోదరులు చిన్న చెక్క విమానాన్ని కనిపెట్టి గాలిలో ఎగరేస్తే ఎన్నోసార్లు అది పైకి ఎగరకుండా కింద నేల మీద పడుతూ వచ్చిందట. అయినా ఎందుకిలా జరుగుతోంది అని మెదడుకు పదును పెట్టి ఆలోచించారు. మళ్ళీ ఆ పనినే చేపట్టారు. చివరకు విజయం సాధించారు. ఆ మూలాలను పట్టుకొని వాటి మీద ఆ తర్వాత మరెందరో శాస్త్రవేత్తలు వాటిని మరింత అభివృద్ధి చేశారు. ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనే కాదు, జ్ఞాన సముపార్జన విషయంలోనే కాదు, మరెన్నో రంగాలలో ఈ సంకల్ప సిద్ధి అనేవి, ఈ నెవర్ గివ్ అప్, మధ్యలో వదిలేయొద్దు అన్న ప్రధాన సూత్రం మీద ఆధారపడి విజయపదంలో దూసుకొని పోతున్నాయి. ఉదాహరణకి క్రీడారంగమే తీసుకోండి. ఎన్నోసార్లు ఆటల్లో ఓడిపోతూ ఉంటారు క్రీడాకారులు. క్రీడాభిమానులతో తిట్లు చివాట్లు తింటూ ఉంటారు. అయినా మరింత శక్తిని పుంజుకొని ఆటలోని ఒడుపు తెలుసుకొని శిక్షణ బాగా తీసుకుంటే ఏదో ఒకరోజు గోల్డ్ మెడల్ సాధిస్తారు. అలా కాక ఒక్క ఓటమికి గ్రౌండ్లో చతికిల పడిపోతే ఇక అంతే సంగతులు. మంచి క్రీడాకారుణ్ణి కావాలి అన్న కోరిక పురిట్లోనే దాంతో సంధి కొట్టిపోతుంది.
కళారంగము అంతే. మంచి నాట్య కళాకారిణిగా, మంచి గాయనిగా, మంచి నటిగా పేరు తెచ్చుకోవాలంటే ఎంతో సాధన చేయాల్సిందే. కొన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవలసి రావచ్చు. అప్పుడే విజయాలు సాధ్యం. ఆ విషయం అలా ఉంచితే కొంతమంది విషయంలో చూడండి, దివ్యాంగులై ఉండి కూడా పట్టుదలతో నాట్యాలు చేస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు, విజయం సాధించి మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అందుకే వీళ్లను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అని అంటారు. ఇలా పరిశోధనా రంగంలో, క్రీడా రంగంలో, కళారంగాలలోనే కాదండి, జీవితంలో కూడా ఒక కుదురు అనేది ఉండి తనను నమ్ముకొని బ్రతకటానికి వచ్చిన వాళ్లను, తనను ప్రేమించే వాళ్లను పట్టించుకుంటూ జీవితాంతం వాళ్లకు తోడుగా నీడగా నిలవటం అనేది పైన చెప్పిన వాటికన్నా కూడా అత్యంత ముఖ్యమైనది. జీవితం కూడా ఒక తపస్సు లాంటిదే. మన పాత్రలను సక్రమంగా మనం నిర్వర్తించాలంటే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సమాజ సభ్యుడిగా సక్రమంగా ఉంటూ అందరినీ ఆనందపరచాలంటే మనిషికి చాలా ఏకాగ్రత, నిష్ఠ, నియమం, ఒక కట్టుబాటు అనేవి ఉండాలి. రక్త సంబంధాలు, మిత్రబంధాలు, వివాహ బంధాలు, ఇలా ఎన్నో బంధాలు మన జీవన ప్రయాణంలో తారసపడతాయి. వాటినన్నిటినీ ప్రారంభంలో బాగానే మెయింటైన్ చేసి మధ్యలో ఏవో గొడవలతోనో బోర్ కొట్టో వదిలేయటం అనేది అన్యాయం, అమానుషం. బంధాన్ని ఏర్పరచుకోవటం గొప్ప కాదు, చివరి వరకు నిలబెట్టుకోగలగటం గొప్ప. కష్టం రాగానే వదిలేసి, లేక వాళ్ళ వల్ల ఏదైనా ఒక తప్పు జరగగానే బై ఫర్ ఎవర్ చెప్పేసి తెగతింపులు చేసుకుంటే దాన్ని బంధం అనరు. ఒక లోపం వల్లనో, ఒక మాట పట్టింపుతోనో విసుగు వచ్చిందనో వదిలించుకోవాలని చూస్తే అది ఆ బంధానికి విలువను, ప్రాధాన్యతను, పవిత్రతను ఇస్తున్నట్టు లెక్క కాదు. తనకంటూ ఒక సంపాదన, ఒక కుటుంబం ఏర్పడగానే జీవన ప్రయాణం మధ్యలో కన్నవాళ్లను వదిలేయటం, బ్రేకప్లు చెప్పి ప్రేమను వదిలేయటం, విడాకులు అంటూ భార్యాభర్తలు చీటికి మాటికి డైవర్సులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవటం, ఇలాంటివన్నీ నిలకడలేని మనుషుల మతిలేని చర్యల కిందికే వస్తాయి. పెండ్లిని 7 జన్మల బంధం అన్నారు మన పెద్దలు. నాతి చరామి అని పాణిగ్రహణ సమయంలో వధువుతో అంటాడు వరుడు. ఇవన్నీ వివాహ బంధాన్ని మధ్యలో గివప్ చేయవద్దు అని జంటలకు చెప్తున్నాయి. కలిసి ఉన్న కొద్దీ బంధం పెరుగుతుందే కానీ తరగదు. విరామం, విసుగు లేనివే అసలైన బంధాలు అంటే. చేపట్టే కార్యాలు కూడా అంతే. అదో నిరంతర జీవన స్రవంతి, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టు కొనసాగాలే కానీ నెవర్ గివప్ అని ఒకరితో చెప్పించుకోవలసినవి కావు. కెన్ ఐ అని అడిగిన దానికి ఐ కెన్ అన్నదానికి పదాలు ఒకటైనా ఎంత తేడా. కెన్ ఐ అన్నది చేయగలనో లేదో అన్న సందేహాన్ని, ఆత్మవిశ్వాస లేమిని తెలియచేస్తే ఐ కెన్ అన్నది కాన్ఫిడెన్స్ని తెలియచేసే మాట. ఎస్ ఐ కెన్. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు, ఓటములు ఎదురైనా నేను చేస్తూనే ఉంటాను. సక్సెస్ అయ్యేదాకా చేస్తాను, ఎంత కాలం పట్టినా, ఎంత శ్రమ అయినా. అంతేకాని మధ్యలో వదిలేసి ఓటమిని అంగీకరించను. నా సంకల్పం బలహీనమైనది కాదు, ఎంతో బలమైనది అని మాటిమాటికి, మరీ ముఖ్యంగా పని మధ్యలో ఫెయిల్ అయినప్పుడు మన మనసుకు మనం చెప్పుకోవాలి. అదో జీవన మంత్రంలా నిత్యపారాయణ చేయాలి. మనం సంకల్పించింది ఏ పని, ఎలాంటి పని, చిన్నదా పెద్దదా అని మన స్థాయిని అంచనా వేసే ప్రయత్నం చేయకుండా వర్క్ ఈజ్ గాడ్, పనిలోనే దేవుడున్నాడు అని అనుకుంటూ ముందుకు సాగిపోవటం ఒక్కటే మనం చేయాల్సింది. మనం అలా చేస్తే మనల్ని చూసి రేపు మన పిల్లలు కూడా అలాగే చేస్తారు అని చెప్తూ ఇంతటితో నెవర్ గివ్ అప్ అనే ఈ ఆర్టికల్ని ముగిస్తున్నాను. ఇది ఈ వారం. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.